మా మీద ఎందుకీ కోపం? ఇందులో నా కోపం కానీ శాపం కానీ ఏమీ లేదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయడం లేదు. ఇప్పుడు చెప్తాను వినండి, మీరు చేస్తున్న పొరపాట్లు ఏమిటో. మీరు ప్రతి సంవత్సరం వాడే రసాయన ఎరువులు మరియు వాటి అవశేషాలు సగానికి పైగా నాలో వృధాగా పడి ఉండటమే కాకుండా పంటలను లేనిపోని తెగుళ్లకు గురి చేస్తున్నాయి. మీరు ముందు నాకు జీవాన్నివ్వండి. నేను నాలో ఉన్న పోషకాలన్నింటినీ పంటకాలం మొత్తం అవసరానుగుణంగా అందిస్తూ ఉంటాను. అప్పుడు చూడండి, మీ పెట్టుబడులు ఎంత తగ్గుతాయో, దిగుబడి నాణ్యతలు ఎంతగా పెరుగుతాయో. అలా ఎలా తల్లి? జీవంలోని ప్రత్యేకమైన జీవన ఎరువులు భూమికి సారాన్ని, పంటకు బలాన్ని ఇచ్చి తక్కువ రసాయన ఎరువులతోనే ఎక్కువ నాణ్యమైన దిగుబడులు వచ్చేలా చేస్తాయి. చివరగా ఒక మాట, ప్రస్తుతం మీరు వాడే విత్తనాలు అధిక దిగుబడులిచ్చే వంగడాలుగా రూపొందించబడినవి. అధిక దిగుబడులు ఇవ్వాలంటే పోషణ బాగుండాలి. పోషణ బాగుండాలంటే పోషకాల లభ్యత అధికంగా ఉండాలి. పోషకాల లభ్యత అధికంగా ఉండాలంటే పంట భూమిలో జీవం ఉండాలి. జీవం ఉండాలంటే బయోఫ్యాక్టర్ వారి జీవం వాడాలి. జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమూహారం.